ముక్కులో వెంట్రుకలు తీసేస్తున్నారా? ఇది తెలిసే అస్సలు తీయరు. మన శరీరంలో చాలా చోట్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. తలపై, గెడ్డంపై, ముక్కులో చర్మ వ్యవస్థకి తగినట్లు వాటి పెరుగుదల ఉంటుంది. అయితే కొంతమంది ముక్కులో ఉండే వెంట్రుకలను తరచూ కట్ చేస్తుంటారు లేదా పూర్తిగా కుదిల నుంచి లాగిస్తారు. ఇలా అస్సలు చేయొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ వెంట్రుకలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ముక్కులో వెంట్రుకలు దుమ్ము, అలర్జీలను ఆపిస్తాయి. చిన్న చిన్న సూక్ష్మ క్రిములు కూడా అక్కడే ఆగిపోతాయి. వాటికి వెంట్రుకలు ఒక అడవిలా కనిపిస్తాయి. ఆ అడవిలో అవే చిక్కుకుంటాయి. తద్వారా అవి శ్వాసకోశ నాళల్లోకి వెళ్లవు. శ్వాస సంబంధిత వ్యాధులు రావు. వెంట్రుకలు తీసేస్తే ఆ వ్యాధులు రాగలవు. నాసికా రంధ్రాల్లో వెంట్రుకలను బలవంతంగా లాగిస్తే చర్మంపై కనిపించిన చిన్న చిన్న గాయాలవుతాయి. ఆ గాయాల నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. వాటి వల్ల ఫొలికులిటిస్ వంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావగలదు. వెంట్రుకలను బలవంతంగా లాగేస్తే ఆ తర్వాత కుదుళ్ల నుంచి మళ్లీ వెంట్రుకలు మొదలవుతాయి. కానీ అవి క్రమ పద్ధతిలో పెరగవు. దానివల్ల వేరే రకమైన సమస్యలు వస్తాయి. సరిగా పెరగని వెంట్రుకల వల్ల నొప్పి కూడా రాగలదు. వెంట్రుకలను బలంగా లాగేస్తే నాసికా రంధ్రాల దగ్గర మంట, నొప్పి పుడుతుంది. ఒక్కోసారి చర్మం కూడా ఓడిపోయి రక్తం వస్తుంది. ఓ రకమైన ట్రామాలోకి వెళ్ళిపోతారు. ముక్కు రంధ్రాల్లోని పైభాగాన్ని డేంజర్ ట్రయాంగిల్ అంటారు. దానికి రక్తనాళాలతో డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ నాళాలు బ్రెయిన్ కి వెళ్తాయి. వాటికి ఇన్ఫెక్షన్ వస్తే నావెర్నస్, సైనస్ థ్రంబోసిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. ఇలా జరగకుండా ఉండేందుకు వెంట్రుకలను పూర్తిగా లాగేయకుండా, తీసేయకుండా ట్రిమ్మింగ్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.